Samsung Galaxy S24 FE ఈ మొబైల్ ని నేను అమెజాన్ సమ్మర్ సేల్ లో అయితే పర్చేస్ చేశాను అండ్ ఈ మొబైల్ లాంచ్ అయ్యి కూడా ఆల్మోస్ట్ 6 months అయితే అవుతుంది. ఇప్పటికి ట్రెండ్ లోనే ఉంది. ఎందుకంటే Samsung లో S సిరీస్ లో ఈ FE మొబైల్స్ అన్నిటికి కొంచెం క్రేజ్ అనేది ఎక్కువనే ఉంటుంది. సో ప్రోడక్ట్ అన్బాక్సింగ్ చూసుకుంటే ఫస్ట్లీ మనకి ఓపెన్ చేయగానే మొబైలే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూసుకుంటే అందులోనే మీకు ఒక Type-C to Type-C కేబుల్ ప్రొవైడ్ చేస్తారు అండ్ యూజర్ మాన్యువల్ ఉంటుంది కదా, యూజర్ మాన్యువల్ అండ్ వారంటీ వన్ అయితే ప్రొవైడ్ చేస్తారు, పేపర్ వర్క్ అయితే ప్రొవైడ్ చేస్తారు అండ్ దీంతో పాటు ఒక సిమ్ ఎజెక్టర్ టూల్ ఉంది. సో అంతే, అవే ఉన్నాయి అనమాట. బాక్స్ లో చార్జర్ అయితే ప్రొవైడ్ చేయరు, మీరు సపరేట్ అయితే పర్చేస్ చేయాలి. సో అన్బాక్సింగ్ చేసిన తర్వాత ప్రోడక్ట్ అయితే ఇలా ఉంటుందన్నమాట. సో నాకు మెయిన్లీ డిజైన్ అయితే చాలా బాగా అనిపించింది. మంచి ప్రీమియం లుక్ అయితే ఉంది మొబైల్కి, అంటే ఎటువంటి హడావిడి లేకుండా మంచిగా మినిమల్ లుక్ తోటి ఇలా అయితే ఉంది. సో ఫ్రేమ్ చూసుకుంటే మీకు మెటల్ ఫ్రేమ్ వస్తుంది, అల్యూమినియం ఫినిష్ ఇది అండ్ మీకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రెండు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ తోటి వస్తుంది అనమాట. బ్యాక్ వచ్చేసరికి గ్లాస్ 5 ఇచ్చారు అండ్ ఫ్రంట్ వచ్చేసరికి విక్టస్ ప్రొటెక్షన్ అయితే వస్తుంది అండ్ మంచి ప్రొటెక్షన్ అంట దీన్ని. మీకు ఓవరాల్గా మీకు IP68 రేటింగ్ అయితే వస్తుంది, వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెంట్. బిల్డ్ క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగా అనిపిస్తుంది. ఒకటి ఏంటంటే ఫోన్ కొంచెం హైయర్ సైడ్ ఉంది, అంటే వెయిట్ అనేది కొంచెం నాకు కొంచెం ఎక్కువనే అనిపిస్తుంది. సో వెయిట్ వచ్చేసరికి చెక్ చేద్దాం మనం ఇప్పుడు. సో వెయిట్ వచ్చేసరికి 223 grams అయితే చూపిస్తుంది ఇది. సో కొంచెం ఎక్కువనే అనమాట, అంటే ఒక 200 అలా ఉంటే మంచి లైట్ వెయిట్గా బాగుంటుండే. బట్ ఇది కూడా ఓకే, అంటే కేసు గ్లాస్ ప్రొటెక్షన్ ఇవన్నీ వేసుకుంటే కొంచెం మీకు హెవీ సైడ్ అవుతుంది ఫోన్ అనేది. నెక్స్ట్ డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. సామ్సంగ్ డిస్ప్లేస్ అనేవి చాలా బాగుంటాయి, మీ అందరికి తెలిసిందే. మంచి క్లారిటీ తోటి వస్తాయి, HDR సపోర్ట్ ఉంటుంది. 6.77 inch డైనమిక్ AMOLED డిస్ప్లే వస్తుంది, మంచి డిస్ప్లేనే. అంటే మీకు ఇందులో HDR10+ సపోర్ట్ ఉంటుంది, 120 Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసరికి కూడా 1900 nits ఉంటుంది అనమాట. సో ఇండోర్ అయినా కానీ అవుట్డోర్ అయినా కానీ మీకు అవుట్డోర్లో కూడా నాకు మంచిగానే అనిపించింది. డైరెక్ట్ నేను స్క్రీన్ చూసినప్పుడు అయితే నాకు మంచి క్లారిటీగానే వస్తుంది డైరెక్ట్ సన్లైట్ కింద. బట్ ఎప్పుడైతే నేను ఇట్లా కొంచెం టిల్ట్ చేస్తానో కొంచెం నాకు అప్పుడైతే విజువల్ కొంచెం అయితే పోయింది. అండ్ ఇంకో డ్రాబ్యాక్ ఏంటంటే ఇందులో లైక్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మీకు ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే రాదనమాట. సో ప్రాక్సిమిటీ సెన్సార్ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం కాల్ వచ్చినప్పుడు చెవు దగ్గర తీసుకుంటాం కదా ఫోన్ అనేది. సో స్క్రీన్ అనేది ఆటోమేటిక్గా సెన్స్ చేసుకొని ఆఫ్ చేస్తుంది అనమాట. అన్లెస్ మీకు అది ఆఫ్ కాకపోతే యాక్సిడెంటల్ టచెస్ అయ్యి కాల్ కట్ అవ్వడం ఇలాంటివి అయితే అవుతుంటాయి కదా. ఆ ప్రాక్సిమిటీ సెన్సార్ అయితే ఇవ్వలేదు, నాట్ కంప్లీట్గా ఇవ్వలేదు అని అన్నాను నేను. ఫిజికల్లీ ప్రజెంట్ లేకపోయినా వర్చువల్గా అయితే ఇచ్చారు, వర్చువల్ ప్రాక్సిమిటీ సెన్సార్ ఇచ్చారు ఇందులో. సో అది ఎలా వర్క్ అవుతుందంటే AI అండ్ కొంచెం సాఫ్ట్వేర్ బేస్ చేసుకొని కొన్ని ఇందులో ఫిజికల్గా ప్రజెంట్ ఉన్న సెన్సార్స్ కూడా తీసుకుంటుంది. జైరోస్కోప్ అయినా కానీ మైక్రోఫోన్ అయినా కానీ సెన్సార్స్ని యూజ్ చేసి, అంటే ఆ డేటా ఉంటుంది కదా, డేటాని అనలైజ్ చేసి ఇదైతే వర్క్ అవుతుంది. ఇది లాంచ్ అయినప్పుడు 60,000కి లాంచ్ అయింది. 60,000 మొబైల్లో ఇవ్వాల్సింది. అండ్ నెక్స్ట్ మీకు ఇందులో ఆప్టికల్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింటే ఉంటుంది అండ్ ఆ ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఫాస్ట్గానే ఉంది అండ్ ఫేస్ రికగ్నిషన్ కూడా ఫాస్ట్గానే ఉంది. సో బోత్ వర్కింగ్ వెల్. అండ్ ఇందాక మర్చిపోయాను, మీకు పైన వచ్చేసరికి మైక్రోఫోన్స్ వస్తాయి అండ్ సిమ్ ట్రే వస్తుంది అనమాట. అండ్ మీకు సైడ్స్ వచ్చేసరికి రైట్ సైడ్ వచ్చేసరికి ఒక పవర్ బటన్ అండ్ వాల్యూమ్ బ్రేకర్స్ అయితే ఉంటాయి. సో దట్స్ ఇట్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి అయితే ఏం లేవు. బాటమ్ చూసుకుంటే మీకు ఒక స్పీకర్ ఉంటుంది అండ్ ఒక Type-C ఉంటుంది, మైక్రోఫోన్ కూడా ఉంటుంది. ఆడియో జాక్ అయితే ఉండదు ఇందులో. అండ్ మీకు ఈ Type-C పోర్ట్ కూడా USB 3.2 Gen 1 తోటి అయితే వస్తుంది. అండ్ మెయిన్గా సౌండ్ అండ్ మైక్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి ఇందులో మనము. ఫస్ట్లీ మైక్ క్వాలిటీ చూసుకుంటే మైక్స్ అయితే బాగున్నాయి ఇందులో. లైక్ ట్రాఫిక్లో ఇలా ఉన్న మాట్లాడినా కానీ అవతల వాళ్ళకి పెద్ద డిస్టర్బెన్స్ అయితే ఏం రాలేదు. అండ్ సౌండ్ కూడా చూసుకుంటే సౌండ్ కూడా మీకు చాలా బాగుంది ఇందులో. బ్యాస్ అయితే చాలా బాగుంది, లైక్ ఓవరాల్ ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. మీకు స్టీరియో స్పీకర్స్ వస్తాయి, హైబ్రిడ్ స్టీరియో స్పీకర్ సెటప్ అయితే ఉంటుంది ఇందులో మీకు. సో ఇయర్ పీస్ ఉంది కదా, సో ఇయర్ పీస్లోనే మీకు ఒక ఇంటిగ్రేటెడ్ స్పీకర్ అనేది ఉంటుంది అండ్ బాటమ్ స్పీకర్ ఉంది కదా, సో బాటమ్ స్పీకర్ కూడా ఉంటుంది. సో సౌండ్ ఎలా వస్తుందంటే హై టోన్స్ అండ్ మిడ్ టోన్స్ ఉంటాయి కదా, అవన్నీ పైకి వెళ్ళి వస్తున్నాయి అండ్ కొంచెం మిడ్ టోన్స్ అండ్ లో ఇన్ టోన్స్ ఉంటాయి కదా, లో టోన్స్ డౌన్కి వెళ్ళి వస్తున్నాయి అనమాట. సో మీకు ట్రెబల్ ఇలాంటివి అనేది కొంచెం బ్యాలెన్స్డ్గా ఉంటుంది అనమాట. బ్యాస్ అనేది మీకు ఓవరాల్గా కిందకి వెళ్ళి వస్తుంది. సో మీకు ఇలా యూజ్ చేస్తాం కదా మొబైల్ అనేది, అట్లా యూజ్ చేస్తున్నప్పుడు అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, మంచిగా బ్యాలెన్స్డ్ అవుట్పుట్ అయితే వస్తుంది. మీరు ఇప్పుడు ఒక శాంపుల్ కూడా చూడండి. శాంపుల్ చూసారు కదా, చాలా బాగా వచ్చింది. ఆడియో అయితే చాలా బాగుంది ఇందులో. మీకు విజువల్ అయినా కానీ ఆడియో అయినా కానీ మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది ఇది. సో కనెక్టివిటీ గురించి చూసుకుంటే మీకు డ్యూయల్ సిమ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఇందులో. సిమ్ 1 సిమ్ 2 ఇట్లా మైక్రో సిమ్ అయితే అవైలబిలిటీ ఉంటుంది ఇందులో మీకు సిమ్ ట్రేలో చూసినట్టు. అండ్ 5G సపోర్ట్ కూడా బాగానే ఉంది ఇందులో, మంచి స్పీడ్స్ అయితే ఇస్తుంది ఇది. Wi-Fi 6E సపోర్ట్ ఉంది, బ్లూటూత్ వర్షన్ 5.3 తోటి వస్తుంది అండ్ NFC కూడా ఉంది, నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్. సో NFC ఉందంటే ఇంకా మీకు సామ్సంగ్ పే ఉంటుంది కదా, సామ్సంగ్ పే ఇస్ ఏ బెస్ట్ థింగ్. మీకు NFC పేమెంట్స్ ఉంటాయి సార్, పెట్రోల్ బంక్లో అయినా కానీ ఇట్లా ట్యాప్ చేస్తే పేమెంట్ అయిపోతుంది. కార్డ్స్ అనేవి
దీనిలో పెట్టుకొని అంటే రిజిస్టర్ చేసుకొని ట్యాప్ చేస్తే పేమెంట్ అవుతుంది. దట్స్ ద బెస్ట్ థింగ్. మీకు సామ్సంగ్ పే అనేది వస్తుంది. అండ్ ఇందులో మీకు సాఫ్ట్వేర్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే One UI 6.1 తోటి వస్తుంది అండ్ Android 14 తోటి వస్తుంది. బట్ నేను ఓపెన్ చేయగానే మొబైల్ నాకు మార్చ్ సెక్యూరిటీ ప్యాచ్ ఉంటుంది కదా, అది వచ్చింది, అప్డేట్ చేశాను. ఎంబడే నాకు మళ్ళీ One UI 7 అండ్ Android 15 వచ్చింది. సో అప్డేట్ అయితే చేశాను. 7 years OS అప్డేట్స్ వస్తాయి అండ్ 7 years సెక్యూరిటీ అప్డేట్స్ వస్తాయి. సో ఈ One UI 7 గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాల్సిన విషయమే. ఇట్లా చేంజ్ అయిపోయింది అంటారు చూసిన కంప్లీట్గా. సో అలా అయితే చేంజ్ అయిందనమాట. మీకు One UI 6 నుంచి 7కి చాలా మేజర్ డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. మెయిన్లీ చూసుకుంటే మీకు ఆ స్మూత్నెస్ అయితే పెరిగింది. లైక్ వేరే యాప్స్ నుంచి ఇంకో యాప్స్ ఇట్లా షిఫ్ట్ అవుతున్నా కానీ మీకు ఆ స్మూత్నెస్ అనేది, యానిమేషన్స్ అనేవి చాలా బాగా పెరిగాయి. అండ్ ఇందులో మీకు మెయిన్గా చూసుకుంటే అప్డేట్స్ అనేవి కొన్ని ఉన్నాయి. సో ఫస్ట్లీ హోమ్ స్క్రీన్ అండ్ లాక్ స్క్రీన్ ఉంటుంది కదా, దాంట్లో విడ్జెట్స్ ఉంటాయి కదా, విడ్జెట్స్లో అయితే చాలా చేంజెస్ వచ్చాయి. అండ్ మీకు యాప్స్ ఉంటాయి కదా, యాప్స్ కూడా మీకు కొంచెం మంచిగా మినిమల్గా అయిపోయినాయి. డిఫరెంట్ ఐకాన్స్ అయితే వచ్చాయి అనమాట. యాప్స్ కూడా గ్యాలరీ యాప్ అయినా కానీ ఇలా ఐకాన్స్ అయితే చేంజ్ అయ్యాయి. అండ్ ఇంకా చూసుకుంటే మీకు లాక్ స్క్రీన్ కస్టమైజేషన్ కూడా చాలా బాగుంది. లాక్ స్క్రీన్లో మీరు క్లాక్ ఉంది కదా, క్లాక్ని డిఫరెంట్ వైజ్గా మీరు అయితే అంటే డిఫరెంట్ స్టైల్స్లో, డిఫరెంట్ టెక్స్ట్లో ఇట్లా అయితే మీరు బోల్డ్గా చేసుకోవచ్చు, ఇవన్నీ చేసుకోవచ్చు అనమాట. మంచి కస్టమైజేషన్స్ అయితే చేసుకోవచ్చు క్లాక్లో కూడా. అండ్ ఇంకో విషయం ఏంటంటే నోటిఫికేషన్ సెంటర్. సో మనకి ఎంఐలో చూస్తాం కదా, ఒక సైడ్ ఏమో నోటిఫికేషన్స్ వస్తాయి, ఇంకో సైడ్ ఏమో ఆ టూల్ బార్, మెనూ బార్ ఇవి అయితే ఉంటాయి కదా. సో సేమ్ ఇందులో కూడా అంతే. ఇప్పుడు కెమెరా లెఫ్ట్ సైడ్ మనం స్వైప్ డౌన్ చేస్తే నోటిఫికేషన్ సెంటర్ వస్తుంది అండ్ రైట్ సైడ్ చేస్తే మనకి ఆ టూల్ బార్ ఇవన్నీ ఉంటాయి కదా. సో అది వస్తుంది అనమాట. చాలా అంటే చాలా మినిమల్గానే, చాలా స్మూత్గానే, చూడడానికి చాలా బాగున్నాయి అనమాట. అవి కస్టమైజ్ కూడా బాగా చేసుకోవచ్చు. అండ్ మీకు ఇందులో AI ఫీచర్స్ కూడా చాలానే వచ్చాయి ఈసారి. మీ అందరికి తెలిసిందే సర్కిల్ టు సర్చ్ ఉంటుంది అండ్ వీటితో పాటు ఇమేజ్ ఎన్హాన్సర్ ఉంటుంది. మీరు ఇమేజ్ ఏమైనా పెట్టుకొని ఏమైనా డ్రా చేశారనుకోండి, ఆ ఇమేజ్ అనేది మీరు జనరేట్ చేస్తుంది అనమాట. సో ఆ జనరేట్ చేయడం అనేది చాలా బాగుంది. ఇంకా AI ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే మీరు కాల్ మాట్లాడుతున్నప్పుడు కొన్ని లాంగ్వేజెస్లో అంటే ఇంగ్లీష్ అయినా కానీ, హిందీ అయినా కానీ, ఫ్రెంచ్ ఇలాంటి లాంగ్వేజెస్లో మీకు కాల్ టు కాల్ ఇప్పుడు మీరు మాట్లాడుతుందంతా ట్రాన్స్క్రిప్ట్ చేస్తుంది అనమాట. సో అది కూడా బాగుంది. అండ్ ఇలా చాలా AI ఫీచర్స్ అయితే ఇందులో యాడ్ చేశారు. సో అన్న అయితే నేను ఈ వీడియోలో కవర్ చేస్తలేను, ఎందుకంటే చాలా లెంత్ అయిపోతుంది అన్ని కవర్ చేస్తే. సో దానికోసమే One UI 7 అండ్ Android 15 మీద సపరేట్గా నేను ఒక డెడికేటెడ్ వీడియో అయితే చేస్తున్నాను. సో నేను అందులో ఖచ్చితంగా ఈ కస్టమైజేషన్స్ ఉంటాయి కదా, సో అవన్నీ ఎలా సెట్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలనేది, నేను ఏ అప్డేట్స్ వచ్చాయి అవన్నీ అయితే నేను ఒక కంప్లీట్ వీడియో అయితే చేస్తాను. సో అందుకే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి, మీరు కూడా మిస్ అవ్వరు అది. అండ్ నెక్స్ట్ థింగ్ చూసుకుంటే పర్ఫార్మెన్స్. చాలా మంది ఈ మొబైల్ కొనడానికి కూడా ఆలోచిస్తున్నారు, పర్ఫార్మెన్స్ బాగుంటుందని. ఎందుకంటే అన్లైక్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్, ఇందులో మీకు ఎక్సినోస్ ప్రాసెసర్ వస్తుంది. సామ్సంగ్ ఇన్హౌస్ ప్రాసెసర్ అది, అంటే ఇన్హౌస్ చిప్ అది. సామ్సంగ్లో ఎక్సినోస్ 2400E తోటి అయితే వస్తుంది. సో ఇది మీకు S24 ప్లస్ ఇది చూసుకుంటే అందులో 2400 ఎక్సినోస్ 2400 చిప్ సెట్ ఉంటుంది. దానికి తమ్ముడు అనుకోవచ్చు ఇది. ఎందుకంటే ఇందులో అయినా కానీ మీకు 4 nm నోట్ మీదే బేస్ అయి ఉంటుంది. అండ్ కోర్స్ కూడా మీకు 10 కోర్స్ వస్తాయి. బట్ అందులో ఒక కోర్లో ఈ 2400Eలో 3.11 GHz ఉంటే, S2400 చూసుకుంటే మీకు 3.21 GHz అయితే ఉంటుంది. సో అదైతే కొంచెం క్లాక్ డౌన్ చేస్తారు అంతే, మిగతాదంతా సేమే ఉంటుంది. మీకు పర్ఫార్మెన్స్ అయితే నేను యూజ్ చేశాను కదా, నాకు చాలా బాగా అనిపించింది. గేమ్స్ ఆడాను, కంప్లీట్గా కెమెరా యూజ్ చేశాను, యాప్ టు యాప్ ఒకటేసారి 2 గేమ్లు నేను ఆడాను. నాకు పెద్దగా అయితే ఏం ప్రాబ్లం అయితే రాలేదు. అండ్ యానిమేషన్స్ కూడా చాలా స్మూత్ ఉన్నాయి. జనరలీ ఒక స్నాప్డ్రాగన్ తోటి ఏ చిప్ సెట్ తోటి కంప్లీట్ అవుతుంది అని మీరు అడిగితే స్నాప్డ్రాగన్ 8 Gen 2 ఉంది కదా, సో ఆ చిప్ సెట్ తోటి అయితే కంప్లీట్ చేయొచ్చు. దానికన్నా కొంచెం బెటర్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది చిప్ సెట్ అనేది. ఎక్సినోస్కి భయపడతారు కానీ ఇందులో అయితే నాకు పర్ఫార్మెన్స్ చాలా బాగానే ఇచ్చింది. కెమెరా ఆప్టిమైజేషన్ ఉంటుంది కదా, ఈ One UI 7 వచ్చిన తర్వాత ఇంకా కెమెరా ఆప్టిమైజేషన్ కూడా చాలా బాగుంది. మీకు అవుట్పుట్ ఉంటుంది కదా, అవుట్పుట్ అనేది చాలా బాగా ఇచ్చింది. అండ్ ఇందులో మీకు 8GB 128, 8GB 256 వస్తుంది. 8GB ర్యామ్ కూడా మీకు LPDDR5X ర్యామే యూజ్ చేస్తున్నారు. అండ్ స్టోరేజ్ చూసుకుంటే కూడా మీకు UFS 4.0 స్టోరేజ్ తోటే వస్తుంది. సో మీకు స్పీడ్స్ అనేవి బాగుంటుంది. లైక్ లోడ్ ఎంత పడ్డా కానీ కొంచెం స్పీడ్ అనేది మీకు యూజ్ చేస్తున్నప్పుడు పెద్ద ప్రాబ్లం అయితే ఏమి ఉండదు. అండ్ ఇంకో మెయిన్ థింగ్, ఈ మొబైల్ చాలా వరకు కొనడానికి కూడా ఇదే రీజన్, కెమెరా అనేది ఇందులో చాలా బాగుంది. మీకు ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే వస్తుంది. S20 నుంచి అయినా కానీ మీకు S20 FE నుంచి కానీ ట్రిపుల్ కెమెరా సెటప్ వస్తుంది అనమాట. అన్లెస్ సమ్ అదర్ ఫోన్స్ ఇందులో అన్ని కెమెరాస్ అనేది కొంచెం ఫంక్షనల్ ఉంటాయి. మెయిన్లీ 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది. ఇందులో సామ్సంగ్ సెన్సార్ వస్తుంది, సామ్సంగ్ ఐసోసెల్ GN3 సెన్సార్ తోటి వస్తుంది. అండ్ ఇందులో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంటుంది. ఇంకో క్యామ్ చూసుకుంటే మీకు 8 MP అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. సో అందులో కూడా మీకు ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే ఇచ్చారు. అండ్ ఇంకోటి చూసుకుంటే 12 MP అల్ట్రా వైడ్ కెమెరా ఉంది. సో 3 కూడా మీకు సామ్సంగ్ సెన్సార్
సెన్సార్స్ అయితే యూజ్ చేశారు. ఫ్రంట్ వచ్చేసరికి మీకు 10 మెగాపిక్సెల్ ఇచ్చారు. సో కొన్ని 50 వదిలేసి మిగతా అన్ని చిన్న నెంబర్ ఉన్నాయని అనుకుంటున్నారు, కానీ అన్ని ఫ్లాగ్షిప్ మంచి క్వాలిటీ ఇచ్చే కెమెరాస్ ఇవి. సో పిక్చర్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్టు ఫస్ట్లీ పోర్ట్రేట్ షాట్స్, నాకు పోర్ట్రేట్ షాట్స్ అయితే ఇలా బాగా అనిపించాయి. పోర్ట్రేట్ షాట్స్ అయినా కానీ, పోర్ట్రేట్స్ వీడియో అయినా కానీ, ఆ ఎడ్జ్ డిటెక్షన్ అయినా కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ బ్లర్ ఉంటుంది కదా, అది కూడా మంచిగా అసలు ఒక క్లీన్గా చేసింది. ఇలాంటి ఒక గ్లిచిగా ఇలాంటి నాయిస్ లేకుండా చాలా బాగా అయితే చేసింది అనమాట. నాకు అదైతే బాగా నచ్చింది. సో ఒక వీడియో శాంపుల్ కూడా చూడండి. మీరు పోర్ట్రేట్ మోడ్లో అయితే వీడియో తీస్తున్నారు. సో దిస్ ఈజ్ ద అవుట్పుట్. సో మీకు ఎడ్జ్ డిటెక్షన్ అయినా, బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయినా అంతా ఎలా ఉందో కూడా చెక్ చేసుకోండి. సో చూసారు కదా, చాలా బాగా వస్తున్నాయి. ఇందులో ఫ్రంట్ క్యామ్ నుంచి 4K అయితే షూట్ చేసుకోవచ్చు, 4K 60 FPS దాకా అయితే షూట్ చేసుకోవచ్చు. అండ్ ఫ్రంట్ క్యామ్ నుంచి సెల్ఫీస్ అయినా కానీ, ఇలాంటి పోర్ట్రేట్ షాట్స్ అయినా కానీ, వీడియో అయినా కానీ చాలా బాగా వస్తున్నాయి. ఎస్పెషల్లీ ఫ్రంట్ క్యామ్ నుంచి అయితే పిక్చర్స్ బాగా వచ్చాయి. సో ఇవన్నీ శాంపుల్స్ అనమాట మీరు చూస్తున్నాయి. సో బై డిఫాల్ట్ మీకు 12 మెగాపిక్సెల్ కెమెరాతోటే వస్తుంది. అన్లెస్ మీరు 50 మెగాపిక్సెల్ చూస్ చేసుకోవచ్చు. 50 మెగాపిక్సెల్ చూస్ చేసుకుంటే మంచి క్లారిటీ అయితే వస్తుంది, కానీ మీకు ఆప్టికల్ జూమ్ లేదు, దానిలో 2x డిజిటల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. సో జూమ్ చేసినప్పుడు కూడా మీకు క్లారిటీ అనేది అంత మిస్సింగ్ ఏం లేదు, బట్ కొంచెం అయితే నాయిస్ వస్తుంది. ఓవరాల్ అయితే 50 మెగాపిక్సెల్ క్యామ్ తోటి మంచి గ్రేట్ షాట్స్ అయితే తీసుకోవచ్చు. మంచి లైటింగ్ కండిషన్స్ ఉంటే సూపర్ వస్తున్నాయి. అండ్ మీకు టెలిఫోటో లెన్స్ కూడా ఉంది కదా, ఇందులో నుంచి మీరు ఆప్టికల్ జూమ్ అయితే చేసుకోవచ్చు. అప్ టు 3x జూమ్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీకు జూమ్ చేస్తే బాగానే వస్తున్నాయి. అండ్ బ్యాక్ సైడ్ పోర్ట్రేట్ షాట్స్ చూసుకున్నా కూడా మీకు ఎడ్జ్ డిటెక్షన్ అనేది బాగున్నాయి. ఆ సైడ్స్ ఉన్నాయి కదా, మీకు బ్యాక్ సైడ్ బ్లర్ అనేది కూడా చాలా క్లీన్గా చేసింది. అన్లెస్ ఒక చీప్ అయితే లేదు అది. బ్యాక్ సైడ్ నుంచి కూడా మీరు 8K అయితే షూట్ చేసుకోవచ్చు, 8K 30 FPS షూట్ చేసుకోవచ్చు. సో మీరు ఇప్పుడు శాంపుల్ చూస్తున్నారు కదా, శాంపుల్ అయితే ఇదనమాట. అండ్ ఇప్పుడు ప్రోస్ అండ్ కాన్స్, ఏది గుడ్ ఉంది, ఏది బ్యాడ్ ఉంది, వాటి గురించి అయితే మాట్లాడుకుందాం. అంటే ఇప్పటిదాకా మీరు రివ్యూ అయితే చూశారు కదా, సో మీకు కూడా తెలిసి ఉంటుంది. సో నాకు బెస్ట్ అనిపించింది గుడ్ డిజైన్ అయితే చాలా ప్రీమియం ఉంది. మీకు 3 కలర్ ఆప్షన్స్లో అయితే వస్తుంది. ఒకటి మింట్ గ్రీన్, ఇది బ్లూ కలర్, అండ్ ఇంకోటి గ్రే ఆర్ బ్లాక్, ఇట్లా ఆ కలర్లో అయితే వస్తుంది మీ స్క్రీన్ మీద చూస్తున్నట్టు. సో కలర్ ఆప్షన్స్ అయితే చాలా బాగున్నాయి. నాకు పర్సనలీ మింట్ గ్రీన్ అయితే బాగా నచ్చింది, చూడడానికి కొంచెం చాలా బాగుంది. ఇంకోటి ఏంటంటే మీకు ప్రొటెక్షన్ IP68 తోటి వస్తుంది. ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ ఉంది ప్రొటెక్షన్, అండ్ మీకు మెటల్ ఫ్రేమ్ తోటి వస్తుంది. సో ఇవన్నీ కలుపుకుంటే నాకైతే మంచి డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీ అనిపించింది. అండ్ గుడ్ కెమెరా సెటప్, కెమెరాస్ చాలా బాగున్నాయి ఇందులో. అంటే వచ్చిన బడ్జెట్లో అయితే మీకు బెస్ట్ కెమెరాస్ అయితే ఇస్తుంది ఇది. అండ్ ఇంకా మీకు సామ్సంగ్ డిస్ప్లేస్ గురించి పెద్ద చెప్పాల్సిన అవసరం ఏం లేదు, దే నెయిల్డ్ ఇట్. సో డిస్ప్లే అయితే చాలా బాగుంది, క్రిస్ప్ అండ్ క్లియర్గా ఉంది. అండ్ ఇంకోటి అప్డేట్స్, కొన్ని మొబైల్స్లలో 7 years అప్డేట్స్ ఇట్లా ఇస్తున్నా కానీ ఈ మొబైల్ అన్ని రోజులు రాదులే, ఎందుకులే వేస్ట్ అని అనిపిస్తుంది. బట్ ఈ మొబైల్ అట్లీస్ట్ మీకు ఈజీగా 5 years అయినా మంచి ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. 7+7 years అయితే అప్డేట్స్ వస్తున్నాయి. మంచిగా అసలు అప్డేట్స్ అయితే వర్తనే చెప్పొచ్చు నేనైతే. అండ్ మీకు ఇందులో ఫ్లాగ్షిప్ లెవెల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. అండ్ కాన్స్ గురించి చూసుకుంటే, నెగిటివ్స్ గురించి చూసుకుంటే, నాకు మెయిన్గా ఆ ప్రాక్సిమిటీ సెన్సార్ ఇవ్వలేదు కదా. అప్పుడప్పుడు నేను మొబైల్ మాట్లాడుతున్నప్పుడు అయితే నాకు డిటెక్ట్ అయితే చేయలేదు. అంటే ఇది అందరికి వస్తుందని కాదు, బట్ నాకైతే వచ్చిన ప్రాబ్లము. ఒక ప్రాక్సిమిటీ సెన్సార్ డెడికేటెడ్ ఇచ్చుంటే అయిపోయేది. అండ్ ఇంకో విషయం ఏంటంటే బెజిల్స్ అనేవి కొంచెం థిక్గా ఉన్నాయి. అండ్ వెయిట్ కూడా బాగానే ఉంది, లైక్ 223 grams ఉంది. ఇంకా కేసు, స్క్రీన్ గార్డ్ ఇవన్నీ వేసుకుంటే మీకు ఖచ్చితంగా ఒక 100 grams అయితే పెరుగుతుంది, ఒక 80 grams అయినా పెరుగుతుంది. సో అది మీకు కొంచెం ప్రాబ్లమే అవ్వచ్చు. సో ఇవే నాకు అనిపించిన పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్. సో ప్రైస్ విషయానికి, మెయిన్గా ప్రైస్ ఎంతకు వచ్చింది నాకు, నేను అమెజాన్ సేల్లో అయితే పర్చేస్ చేశాను. నాకు అమెజాన్ సేల్లో 8GB 128GB అనేది 35,000 చూపించింది. నేను 8GB 256 వేరియంట్ తీసుకున్నాను. సో నాకు అదైతే 41,000కి అయితే పడ్డది. సో 41,000కి ఇట్స్ బెస్ట్ డీల్ అంట. నేను మంచి కెమెరా సెటప్, మంచి చిప్ సెట్, ఓవరాల్ ఒక ఆల్రౌండర్ ఫోన్ అనొచ్చు ఈ మొబైల్ అనేది. దాట్స్ ఇట్. చూసారు కదా ఇప్పటిదాకా అయితే రివ్యూ అనేది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకో విషయం, ఇందాక చెప్పాను కదా, నేను One UI 7 అండ్ ఈ కెమెరా టెస్ట్ ఉంది కదా, వీటి రెండింటి మీద అయితే నేను ఒక డెడికేటెడ్ వీడియో, సపరేట్ టూ వీడియోస్ వస్తాయి, డెడికేటెడ్ వీడియోస్ అయితే చేస్తాను నేను. సో అవి కూడా మీరు మిస్ కాకుండా ఉండడానికి అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అవి కూడా మంచిగా వర్తి వీడియోస్ అయితే ఇస్తాను. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇన్ కేస్ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నెక్స్ట్ వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.